హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ జాబ్స్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్ వరకు మనకైతే జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి మనం 1 by 1 డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో ముందుగా మనకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్కి మనము ఎండి లేదా ఎంఎస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అప్పర్ ఏజ్ 45 years ఫ్రెండ్స్. పర్ మంత్ 75,000 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫార్మసిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్. ఇక్కడ బీఫార్మా ఆయుర్వేద విత్ 3 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేదా డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ ఫార్మసీ అండ్ అలానే 5 years ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. అప్పర్ ఏజ్ 45 years, 28,000 పర్ మంత్ శాలరీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వార్డ్ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్కి మనము ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ హాస్పిటల్ లేదా నర్సింగ్ హోమ్కి సంబంధించి అప్పర్ ఏజ్ 30 years, 17,190 రూపీస్ పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పంచకర్మ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్. మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అనేది మనం కంప్లీట్ చేసుకొని 1 year సర్టిఫైడ్ కోర్స్ పంచకర్మ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ జాబ్కి మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ 30 years, పర్ మంత్ 24,000 మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము బీఎస్సీ ఇన్ నర్సింగ్ కంప్లీట్ చేసుకోవాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయుర్వేదాలో కానీ, లేదా జనరల్ నర్సింగ్ కోర్స్ కానీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి లిస్ట్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ లిస్ట్లో ఉన్న కోర్సెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years ఫ్రెండ్స్. అండ్ 37,500 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టాఫ్ నర్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి డిప్లొమా కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే నర్సింగ్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ పంచకర్మ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే పంచకర్మ అటెండెంట్గా మనకి సర్టిఫికేట్ అనేది ఉండాలి 6 months కోర్స్ది. అండ్ అలానే 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతున్నారు. అండ్ 30 years మ్యాక్సిమం ఏజ్ ఫ్రెండ్స్. 18,840 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్కి మనము ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ 4 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేదా డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ అడుగుతున్నారు. సో ఈ జాబ్కి మనకి అప్పర్ ఏజ్ 30 years, 18,840 రూపీస్ మనకి పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి మనము డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డిగ్రీకి ఈక్వలెంట్ కోర్స్ కానీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఎంపీహెచ్ లేదా ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అట్లీస్ట్ 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతున్నారు. అప్పర్ ఏజ్ 45 years ఫ్రెండ్స్. 70,000 పర్ మంత్ మనకి శాలరీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓటీ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్. సో ఈ జాబ్కి మనం ఇంటర్మీడియట్ అనేది సైన్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసుకొని ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్గా మనకి కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు ఈ జాబ్కి. లేదా బీఎస్సీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కంప్లీట్ చేసుకొని 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ 30 years ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనకైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మినిమం వేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ గార్డెన్ సూపర్వైజర్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ హార్టికల్చర్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకొని 4 years వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ 35 years,
సో ఇక్కడ కూడా మనకి మినిమం సాలరీ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మ్యూజియం కీపర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అండ్ అలానే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు రిలవెంట్ స్ట్రీమ్ లో. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. పర్ మంత్ సాలరీ 18,840 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఐటీ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 ఇయర్స్ డిప్లొమా కానీ లేదా 2 ఇయర్స్ డిప్లొమా కానీ మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. 45 ఇయర్స్ అప్పర్ ఏజ్, 25,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదా ఈ జాబ్స్ కి మనము అండ్ బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ అలానే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. అప్పర్ ఏజ్ 30 ఇయర్స్ అండ్ మ్యాక్స్ పర్ మంత్ సాలరీ 35,000 పర్ మంత్. అండ్ నెక్స్ట్ రిసెప్షనిస్ట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుని 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 28 ఇయర్స్ అనేది ఇక్కడ అప్పర్ ఏజ్, మినిమం ఏజ్ ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ డెస్క్ రిసెప్షనిస్ట్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి మనము డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుని 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ స్ట్రీమ్ కి సంబంధించి మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ అలానే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. నార్మల్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనకి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఫర్దర్గా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్కి మీకు వీటి ద్వారాగానే కాల్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారిలోంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ ద్వారాగా క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే 9th of April 2024 లోపు మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లై చేసేటప్పుడు మనము రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలానే రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు మెయింటైన్ చేయండి. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ 885 రూపీస్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 531 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇక్కడ 885 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. మీకు మోర్ దెన్ 1 జాబ్ కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ప్రతి ఎడిషనల్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీరు ఎక్స్ట్రాగా 590 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అన్నట్లయితే. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 354 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే పర్ పోస్ట్ మనకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.